విజయనగరం జిల్లా గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పారుతున్న గెడ్డలు, నీటితో నిండి ఉన్న లోతైన చెరువుల వద్ద పోలీస్ శాఖ తరపున హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని శుక్రవారం గంట్యాడలో ఎస్ఐ సాయికృష్ణ తెలిపారు. ఇటీవల చంద్రంపేట, బుడతనాపల్లి గ్రామాలలోని గెడ్డలలో ఇతర వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందిన నేపథ్యంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందుగా జాగ్రత్తగా ఈ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పారుతున్న గెడ్డల వద్ద సెల్ఫీలు తీసుకోవడం, రీల్స్ చేయడం వంటి, స్నానాలు చేయడం వంటివి ఏ ఒక్కరూ చేయవద్దని ఆయన సూచించారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి చర్యలు గడ్డల్లో దిగడం కానీ ఏం కానీ చేయకూడదని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వర్షాల వల్ల చాలా చెరువుల్లోని నీరు ఎక్కువగా చేరి ఉంది. అలాగే గడ్డల్లో కూడా ప్రమాదకరమైన స్థాయిలో కొన్ని ప్రవహిస్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు చెరువుల్లో కానీ లేదంటే ఆ గడ్డల్లో కానీ వెళ్లకుండా మీ యొక్క ప్రాణాలను రక్షించుకుంటారని కోరడం జరుగుతుంది. ఆ వెళ్ళేటప్పుడు కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. మేము కూడా మా పోలీస్ తరఫున హెచ్చరిక బోర్డులు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తారని కోరుతున్నాం.